भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नाम। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భాగవత బంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం, భక్తిపూర్వకమైన ఆహ్వానం ఈ భాగవత శ్రవణానికి. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చేసింది. ఈ శ్రావణ మాసంలో మన ప్రియాతి ప్రియమైన కృష్ణుని జన్మదినోత్సవము, అదేవిధంగా శ్రీకృష్ణుని అన్నగారైనటువంటి బలరాముడి జన్మదినోత్సవం, ఇవన్నీ కూడా మనకు దానిలో ప్రభుపాదుల వారి ఆవిర్భావం, ఇవన్నీ కూడా మనకు పండుగలు రాబోతున్నాయి. ఆ పండుగల తయారీ ఏ విధంగా అన్న విషయం కూడా మనం గత వారం చర్చించాం. అందరం కూడా కృష్ణ లీలను చదవడం ద్వారా, ఆ లీలల్లో ఆ లీలా పఠనం ద్వారా, మధ్య మధ్యలో నేను చెప్పేటువంటి కథలను వినడం ద్వారా, లీలా శ్రవణం ద్వారా మనం కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి పూర్తిగా సన్నద్ధం అవుతాం. ఇది మన ఏర్పాటు. మనకు 26వ తారీఖు నాడేమో కృష్ణాష్టమి, 27 నాడు ప్రభుపాదుల వారిది, తర్వాత 19వ తారీఖు నాడు మనకు బలరామ జయంతి, ఇవన్నీ వస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో సందర్భంగా మనం ఈరోజు ప్రభుపాదుల వారి గురించి కూడా చర్చించుకుందాం, తర్వాత కృష్ణ గురించి కూడా చర్చించుకుందాం. దాని ముందు మన యథాతథమైనటువంటి ఆత్మాన్వేషణ గురించినటువంటి చర్చ కూడా కొద్దిగా చేసి ముందుకెళ్దాం. ఎందుకంటే కేవలం మానవ జన్మలోనే ఆత్మ గురించినటువంటి చర్చ చేయడానికి, ఆత్మ గురించినటువంటి విషయాన్ని వినడానికి మనకు అవకాశం దొరుకుతుంది. వేరే ఏ జన్మలోనూ అది సాధ్యం కాదు. ఎవరైతే ఆత్మను గురించి తెలుసుకోరో వాని కృష్ణుడు భగవద్గీతలో విమూఢులు అని వర్ణించాడు. అమూఢ అంటే మూఢులు ఉన్నారు కొంతమంది, విమూఢులు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో అమూఢులు. ఈ విధంగా 3 రకాల వాళ్ళు ఉన్నారు. మూఢులు ఎవరు అంటే, కృష్ణుడు సాక్షాత్తుగా నేను దేవదేవుణ్ణి అని చెప్పిన, సాక్షాత్ కృష్ణుడు ముందుకు వచ్చినప్పటికి కూడా, తన ఎదురు నిలిచినప్పటికి కూడా శ్రీకృష్ణుడు గుర్తించలేకపోయే వాళ్ళే మూఢులు. కృష్ణుడి గురించి చెప్పినప్పటికి కూడా గుర్తించలేకపోవడం. కృష్ణుని దర్శిస్తున్నారు, గుడికి వెళ్తుంటారు, తర్వాత లేదా గుళ్ళో కూడా భగవంతుడు కనిపిస్తుంటాడు, అయినా కూడా కృష్ణుని విశ్వసించకపోవడం, వాళ్ళనేమో మూఢులు. దీన్నే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆ మూఢులు అంటే మూఢులు అంటే ఏం చెప్దాం అంటే మూర్ఖత్వం కలిగిన అని కూడా అనుకోవచ్చు. ఇంగ్లీష్ లో ఒక పదం అంతా మనకు రుచించకపోవచ్చు, కానీ అది ఆచార్య మొదటి నుంచి కూడా దాన్ని మూఢ అనే పదం వాడారు. ఇక విమూఢులు ఎవరు అంటే, ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోరో వాళ్ళు విమూఢులు. ఎందుకంటే మన అస్తిత్వానికి కారణం ఆత్మయే.
కాబట్టి అటువంటి అటువంటి ఆత్మని దర్శించకపోవడం ఉన్నప్పటికీ కూడా దాన్ని దర్శించకపోవడం అనేది, ఏ విధంగా ఆత్మ ఉంది శరీరంలో, ఆత్మతో పాటుగా పరమాత్ముడు ఉన్నాడు అనే విషయాన్ని తెలిసినప్పటికీ కూడా పోయిన వ్యక్తులని విమూఢులు. కానీ ఎవరైతే భగవత్ ప్రాప్తిని, అంటే ఏ విధంగా ఆత్మ ఉంది, ఏ విధంగా ఆత్మ శ్రీకృష్ణు యొక్క అంశ, పరమాత్మని అంశ అని చూస్తూ ఎవరైతే ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించి ఆ పరమాత్ముని తోడుగా శ్రీకృష్ణుని ధ్యేయంగా పెట్టుకుని భగవత్ ప్రాప్తిని పొందుతారో వాళ్ళు అమూఢులు. అంటే అమూఢులైన వాళ్ళు కృష్ణ ప్రాప్తిని పొందుతారు. విమూఢులైన వాళ్ళు ఆత్మను దర్శించలేరు. మూఢులైన వాళ్ళు కృష్ణుడు గురించి చెప్పినప్పటికీ కూడా కృష్ణుని తెలుసుకోలేరు. అయితే భగవద్గీతలో మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, అన్ని దేహాలలో వ్యక్తిగత ఆత్మతో పాటుగా ఉన్నటువంటి పరమాత్ముని చూసేవాడు నాశవంతమైనటువంటి దేహంలో ఉన్నటి ఆత్మ కానీ పరమాత్ముని కానీ ఏనాడు కూడా నాశనం పొందరు అని అర్థం చేసుకున్నవాడు ఎవరైతే ఉంటారో వారే భగవత్ ప్రాప్తిని పొందుతారు, వాళ్ళే అమూఢులు. అంతేకాకుండా పరమాత్ముని ప్రతి జీవుడిలో కూడా సమానంగా ఉన్నట్టుగా ఎవరైతే చూస్తుంటారో అటువంటి వాడు మాత్రమే పరమగతిని పొందుతారు. ఎందుకంటే ప్రతి జీవిలో కూడా పరమాత్మను దర్శిస్తున్నాడు. అటువంటప్పుడు అంటే తనలో కూడా దర్శిస్తున్నాడు. అటువంటి వాడు తనని తాను హీనపరచుకోడు. కేవలం ఎవరైతే తన శరీరంతో పాటు తన హృదయంలో పాటు ప్రతి జీవుని హృదయంలో కూడా పరమాత్మని దర్శిస్తాడు, ఆ పరమాత్మ సాక్షాత్ శ్రీకృష్ణ యొక్క అంశానిగా దర్శిస్తాడు, అతడు మాత్రమే పరమగతిని పొందుతాడు. అతడే అమూఢుడు. విమూఢ అంటే విమూఢ నాను పశ్యంతి జ్ఞాన చక్షుష అని కృష్ణ భగవద్గీత 15వ అధ్యాయంలో. అంటే ఏంటి? ఈ శరీరంలోంచి ఆత్మ ఏ విధంగా పరమాత్మ సహాయంతో వేరే శరీరంలోకి వెళ్ళిపోతోంది అది గమనిస్తుంటాడు, అది చూస్తుంటాడు. అంటే ఏంటి? వెళ్ళిపోతున్న వ్యక్తి ఆ వ్యక్తి శరీరం ఇక్కడ పడిపోయింది, కానీ వెళ్ళిన వ్యక్తి ఎవడు అంటే ఆత్మ. వెంట ఎవరిని తీసుకెళ్ళాడు అంటే పరమాత్మ. ఎవరైతే ఈ విషయాన్ని దర్శించలేకపోతున్నాడో వాడు విమూఢుడు. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఇళ్లలో దేహాలు వదిలిపెట్టినప్పుడు ఇక ప్రాణమే పోయినట్టుగా వాళ్ళు దుఃఖిస్తూ ఉండొచ్చు. అది ఆ ప్రేమ కూడా కారణం కావచ్చు. ఇవన్నీ కూడా దాంట్లో మనం వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ ఎవరైతే గీతా జ్ఞానం తెలుసుకుని ఉంటారో వారు ఆ అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషజే. ఎవరైతే విమూఢులు ఉంటారో ఆ విమూఢైన వాళ్ళే అమితంగా దుఃఖానికి లోనై జీవితమే నశించిపోయినట్టుగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఎవరైతే ఆత్మని దర్శిస్తున్నారో అతడు మాత్రము ధైర్యంగా ఉంటాడు. ఇంకో అశోచాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషజే గతాసు నగతాసు నాను శోచంతే పండిత. అంటే ఆ పండితుడు వాడు. ఎందుకంటే ఆత్మను పరమాత్మను దర్శించుంటాడు కాబట్టి అతడు పండితునుగా ఉండి తాత్కాలికమైనటువంటి దేహాన్ని గురించి దుఃఖించడం కానీ, లోపల ఉన్నటువంటి శాశ్వతమైన ఆత్మ గురించి బాధపడకపోవడం కానీ, ఆ ఆత్మ ఉంది కానీ ధైర్యంతో కానీ ఉంటుంటారు. కాబట్టి మన కృష్ణ ప్రాప్తి కలగాలి అంటే నిశ్చయంగా మనము ఆత్మతత్వం తెలుసుకోవాలి, ఆత్మతో పాటుగా పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రతి జీవుని హృదయంలో కూడా పరమాత్ముడు ఉన్నాడని దర్శించాలి. అప్పుడే మనం అమూఢులమై కృష్ణ ప్రాప్తిని పొందాలి. ఇది ఇవాళ సంక్షిప్తంగా ఆత్మ గురించినటువంటి. కాబట్టి ఆత్మ నుంచి తప్పించుకోవాలంటే అబ్బో ప్రభుజీ ఇవన్నీ ఇప్పుడు ప్రతి వారం మాకు ఈ ఆత్మ గురించి చర్చ మాకు అని మాత్రం అనకండి. ఎందుకంటే ఆత్మ గురించినటువంటి చర్చ గనక లేకపోతే మనం భక్తిలో పురోగతి సాధించే అవకాశమే లేదు. ఇందాక కృష్ణుడు చెప్పినట్టు ప్రతి జీవితంలో పరమాత్మని దర్శించకపోతే పరమగతిని పొందే అవకాశమే లేదు. ఎందుకంటే మనం గమనించట్లే కాబట్టి ఆ వ్యక్తి పట్ల మనము అసూయతో గాని, ద్వేషంతో గాని, ఈర్ష్యతో గాని అపరాధం చేసే అవకాశం ఉంటుంది.
ఇక ముఖ్యంగా వాళ్ళు వైష్ణవులే అంటే అది వైష్ణవ అపరాధంగా మారిపోతుంది. అటువంటిప్పుడు పరమగతి ఎట్లా లభిస్తుంది? కాదు. కాబట్టి ఎప్పుడైతే ప్రతి జీవిలో కూడా పరమాత్మ దర్శనం చేస్తాడో అతడే పరమగతిని సాధిస్తాడు. కాబట్టి మనం ఆత్మ, పరమాత్మ ఇద్దరి యొక్క దర్శనం హృదయంలో చేయాలి. వీరు శాశ్వతంగా ఉంటారు, శరీరం శాశ్వతం కాకపోయినా అని స్పష్టంగా మనం 13వ అధ్యాయం ద్వారా తెలుసు. ఇటువంటి ఆత్మకు మూలమైనటువంటి కృష్ణుని గురించినటువంటి చర్చ మనం ఇప్పుడు కాసేపు చేద్దాం. ఎందుకంటే మన కృష్ణాష్టమి రాబోతోంది. దీనిలో మనం గత వారం కొద్దిగా చర్చించాము. ఈసారి మనం చేయబోతున్నది ముఖ్యమైనది ఏమిటంటే, శ్రీకృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడా భగవంతుని యొక్క 19, 20వ అవతారము అనే విషయాన్ని మనం చర్చించాం. భాగవతంలో మనకు భగవంతుని యొక్క 22 అవతారాలు చెప్పబడ్డాయి. ఈ 22 అవతారాల్లో 19, 20 అవతారం ప్రత్యేకంగా కృష్ణ బలరాముల కోసం చెప్పబడింది. దాంట్లో 19వ అవతారమేమో కృష్ణుడు, 20వ అవతారమేమో 19వ అవతారం బలరాముడు, 20వ అవతారం కృష్ణుడు. ఏకోన వింశే వింశతిమే విష్ణుషు ప్రాప్య జన్మని రామకృష్ణ ఇతి భువో భగవాన్ అహరద్భరం. భగవంతుని అవతారం యొక్క ఏకైక లక్ష్యము భూభారాన్ని తొలగించడము. భూభారం అంటే ఏంటి? అంటే భూమి ఏంటండి? భూమి పెద్ద పెద్ద పర్వతాలను ఏమొస్తుంది, మహాసముద్రాన్ని ఏమొస్తుంది. దానికి భారం ఏంటి? అధర్మయుతులైన వాళ్ళు భూమికి భారంగా తయారవుతారు. ఎవరినైనా పెద్ద పెద్ద కొండలనే మోస్తుంది భూమి, ఇంత మహాసముద్రాలనే మోస్తుంది భూమి, కానీ అధర్మయుతులను మాత్రం భూమి మోయలేదు. కాబట్టి ఆ అధర్మయుతులను తొలగించడం కోసమే భగవంతుడు అవతరిస్తాడు. భగవాన్ అహరద్భరం. భగవంతుని యొక్క అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది భగవద్వాణి. ఈ భగవద్వాణి మనం నిరంతరం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడైతే ధర్మ సంకటాలు, తర్వాత మనకు అనేకమైనటువంటి కొన్ని మనసును కలతపరిచేటువంటి కొన్ని మనం వార్తలు వింటుంటాం. ముఖ్యంగా ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఈ విధంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి, తర్వాత ఇస్కాన్ మందిరం మీద దాడులు జరిగినాయి. ఈ విషయాల్ని మనం విన్నప్పుడు మనం హృదయం కలత చెందుతుంది. ఆ కలత చెందిన విషయం, అయ్యో మరి ఎట్లా మనకు రక్షణ లేదా అని చింతించడానికి అంటే చింత వస్తుంది. కానీ ఆ చింతతో పాటుగా మనకు వెంటనే భగవద్గీత చిత్తంలోకి వెళ్ళాలి. ఏమిటది? కృష్ణుడు చెప్పాడు ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సాధు ప్రశ్న రక్షించడానికి, దుష్కర్మలను నశింపజేయడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాను అని స్పష్టంగా పలికాడు. కాబట్టి ఆ కృష్ణుడు పలికిన మాటని మనం మాటి మాటికి పలకడం ద్వారా మనం అప్పుడు స్వాంతనను పొందిన వాళ్ళం అవుతాము, తర్వాత ధైర్యాన్ని పొందిన వాళ్ళం అవుతాము, అంతేకాకుండా మార్గదర్శనం కూడా పొందిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం చింతతోటి పదే చింతించడం వలన పరిస్థితి మారదు. కానీ భగవద్వాణిని పలకడం ద్వారా, భగవంతుడు పలికిన మాటను పలకడం ద్వారా భగవంతుని పిలిచినట్టు అవుతుంది. మనం ఇప్పుడు మనకు కురుసభలో మనకు అదే కనిపించింది. కురుసభలో ఏంటి? ద్రౌపదిని ఓడిపోవడమే కాకుండా తమను కూడా పాండవులు ఓడిపోయారు, అన్ని మొత్తం ఓడిపోయారు. అప్పుడు కర్ణుడు అన్నాడు, ఇట్లా ద్రౌపదిని తీసుకురాండి అని. అటువంటి వ్యక్తి, ఇంతమందిని భర్తలను కలిగి ఉన్న వ్యక్తికి నగ్నంగా తీసుకొచ్చినా కూడా ఎటువంటి దాంట్లో దోషం లేదు అని కూడా అన్నాడు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సంగతి మనకు తెలుసు. అప్పుడు ఆ దుశ్శాసనుడు ద్రౌపది యొక్క వస్త్రాపహరణ చేద్దామని చాలా ప్రయత్నించాడు.
తన రెండు చేతులతో ప్రయత్నించింది. కానీ ఒక పురుషుడు అంత అజాగ్రత్త శక్తిమంతుడైనటువంటి దుశ్శాసనం లాగినప్పుడు తనను రక్షించుకోలేదు. అప్పుడు కృష్ణుని పలికింది, కృష్ణుని ప్రార్థించింది, కృష్ణుని కోసం ఎలుగెత్తి పలికింది. అంటే కృష్ణ నామాన్ని పలకడం ద్వారా అప్పుడు నేరుగా కృష్ణ అక్కడికి రావడము, ఎవరికి కనిపించకుండా అక్కడ ప్రత్యక్షం కావడము, తర్వాత వారికి అందరికి కూడా ద్రౌపదికి అనంతమైన సంఖ్యలో చీరలు ఇవ్వడం. ఆ చీరలు దుశ్శాసనుడు లాగుతూనే ఉన్నాడు. కానీ ఆ చీర మాత్రం తరగలేదు. తర్వాత ద్రౌపది మానవ పూర్తిగా యథాతథంగా ఉండిపోయింది. ఆమెకు ఎటువంటి అవమానం కలిగింది. అంటే ఏంటి? భగవద్వాణి, భగవన్నామము, ఈ రెండే, భగవన్నామము, భగవద్వాణి, ఈ రెండే మనకు సంపూర్ణ రక్షణ ఈ జగత్తులో. ఎందుకంటే ఇప్పుడు మనం కలియుగంలో ఈ విధంగా ఉంది అనుకోవడానికి అవకాశం లేదు. ఇంతకు ముందు కూడా భగవంతుడే స్వయంగా వచ్చాడు. ప్రభుజీ మ్యూట్ ఆన్ చేసుకోరా ప్లీజ్. భగవంతుడు కలియుగంలో నామ సంకీర్తన రూపంలో వచ్చాడు, తర్వాత భాగవతం రూపంలో వచ్చాడు, తర్వాత భగవద్గీత సందేశ రూపంలో వచ్చాడు. ఈ మూడు విషయాన్ని మనకు రక్షణగా, మన రక్షణ కవచంగా తీసుకోవాలి. ఏమేంటి? భగవన్ నామం ఒకటి, భగవత్ కథ అంటే భాగవతం ఒకటి, భగవద్వాణి ఒకటి, అది భగవద్గీత. ఈ మూడింటి సహాయంతో మనల్ని మనం రక్షించుకోవాలి. కేవలం దీని ద్వారానే మనం రక్షించబడతాం తప్ప ఎటువంటి రాజకీయ సంరక్షణ ద్వారా కానీ, లేకపోతే బాడీ గార్డులను పెట్టుకోవడం ద్వారా కానీ రక్షణ అనేది ఈ జగత్తులో సాధ్యం పడదు. ఆధ్యాత్మిక రక్షణయే రక్షణము, భగవద్ రక్షణయే రక్షణము, భగవద్వాణియే పరమ రక్షణం. కాబట్టి ఎప్పుడైనా మన మనస్తాపం చెందినప్పుడు వెంటనే నామ సంకీర్తనకి వెళ్ళాలి, నామ సంకీర్తన చేయాలి, దాంట్లో నృత్యం చేయాలి. అది ఒకవేళ ఇంకా గుడి దూరంగా ఉంటే ఇంట్లోనే ప్రభుపాదుల వారి సంకీర్తన పెట్టుకోండి, దాన్ని నృత్యం చేయండి, సంకీర్తన చేస్తూ. లేదా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాన్ని గట్టిగా ఉచ్చారణ చేయాలి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ విధంగా భగవంతుడు పలికిన వాక్యాన్ని, అదేవిధంగా భాగవతాన్ని కూడా పలుకోవాలి. సవై పుంసాం పరో ధర్మో యథో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత. ఈ విధంగా భాగవత శ్లోకాలు. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహ భయాపహ. కాబట్టి మనం అందరం కూడా ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ మూడింటిని మన రక్షణ వలయంగా స్వీకరిద్దాం. ఏమిటి అది? భగవన్నామము, భగవన్నామ సంకీర్తనము. నెంబర్ 1 భగవద్వాణి అంటే ఏంటి? భగవద్గీత. కృష్ణ చెప్తున్నాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ భగవద్వాణి తీసుకుందాం. అదేవిధంగా భగవత్ కథను, అదేంటి? భాగవతాన్ని. ఈ మూడింటిని మన రక్షణ వలయంగా మనం ఏర్పాటు చేసుకుంటే, అంటే రక్షతి అని మూడు వలయాలు చేసుకున్నామంటే సురక్షితంగా ఉండదు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇది శాశ్వతంగా అనంతకాలం నుంచి వస్తున్నది. అది ద్రౌపది పలికినా, లేకపోతే ఉత్తర పలికినా, లేకపోతే పాండవులు పలికినా, తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు పలికినా, ఇవన్నీ కూడా మనకు సూచనలు. కాబట్టి ఈ సందర్భంగా మనం భాగవత్ కథ వింటున్నాము, భగవద్వాణి వింటున్నాము. దీనిలో ఏకోనవింశతిమే విష్ణుషు ప్రాప్య జన్మని రామకృష్ణ దిగువ భగవాన్ అహరద్భరం. భూభారాన్ని తొలగించడం కోసమే భగవంతుడు వచ్చాడు. ఎప్పుడైతే మనకు కష్టం కలిగినప్పుడు, అయితే అప్పుడు గుండె బరువు ఎక్కుతుంది.
అంటే ఇప్పుడు మనమే చూస్తే మనం ఎటువంటి వస్తువులు మోయట్లేదు, ఎటువంటి బరువులు మోయట్లేదు, కానీ ఏదో భారంగా అనిపిస్తుంటుంది. మరి అటువంటప్పుడు ఏంటి? భారాన్ని తొలగించాలి అంటే భారాన్ని తొలగించాలి అంటే కృష్ణుడు కావాలి. ఎందుకంటే ఏ విధంగా కృష్ణుడు బలరాముడు ఇద్దరు వచ్చి భూభారాన్ని తొలగించారో, ఎప్పుడైతే కృష్ణ బలరాముల యొక్క కథలను తలుచుకున్నామో, లీలను తలుచుకుంటున్నామో, వారు పలికిన మాటలను తలుచుకుంటున్నామో, వారి లీలను తలుచుకుంటున్నామో, అప్పుడు హృదయ భారం కూడా తొలగిపోతుంది. అంటే భారం తొలగించడమే భగవంతుడి ఏకైక లక్ష్యం. ముఖ్యంగా అవతారంలో కానీ, లేకపోతే మన హృదయంలో ప్రకటన అవడానికి కానీ కూడా అనుభవ 19 మరియు 20 అవతారాల్లో భగవానుడు స్వయంగా బలరాముడిగా, శ్రీకృష్ణుడిగా వృష్ణి వంశం నందు ఆవిర్భవించను. ఆ విధముగా ఉన్నచను భూభారము తొలగించను. ఈ విధంగా మనం బలరాం పుట్టినరోజు రాబోతోంది. దాని సందర్భంగా బలరాం ఎందుకు వచ్చాడు విన్నాం. అదే విధంగా కృష్ణ అవతారం నుంచి విన్నాం. ఈ అవతారాల యొక్క ప్రయోజనం దీనికి చెబుతూ మనందరం కూడా ఎప్పుడైతే భాగవత్ వింటున్నారో, మనకు తెలిసినా తెలియకపోయినా ముఖ్యమైన విషయం అంటే మనందరం కూడా పరమ భాగ్యవంతులము. గుర్తించండి. అందరూ కూడా ఎవరికి వాళ్ళు అనుకోండి మనసు లోపల, నేను పరమ భాగ్యవంతుణ్ణి, నేను పరమ భాగ్యవంతురాలని అనుకోండి. ఎందుకు? ఎందుకంటే ఇది మనం మాటి మాటికి అనుకుంటుండాలి. ఎందుకంటే మనస్సు అనేకమని చెప్తుంటుంది. ఆ మనస్సు చెప్పే విషయాలకి విరుగుడుగా మనస్సు కొన్ని చెప్పాలి మనం. ఏమిటంటే నేను పరమ భాగ్యవంతురాలిని, నేను పరమ భాగ్యవంతుణ్ణి, నా దగ్గర భగవన్ నామం ఉంది, నా దగ్గర భగవద్గీత నాకు కొన్ని శ్లోకాలు వచ్చు, భగవంతుడు పలికిన మాటలు నాకు తెలుసు, భాగవత కథ నాకు వినడానికి చక్కటి అవకాశం ఉంది, కాబట్టి నేను భాగ్యవంతుణ్ణి, నేను భాగ్యవంతురాలిని అని మనం పదే పదే పలుకుతుంది. మనం భాగ్యవంతుని కావడానికి అని మనం చెప్పుకోవడానికి ధైర్యంగా కారణం ఏమిటంటే కృష్ణుడు స్వయంగా భగవంతుడు అనే విషయం మన చెవులో పడింది. ఏ తేజాంచ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ విషయం తెలియని వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ జనాభా 800 కోట్లకు పైగా ఉంది. ఈ 800 కోట్ల మందిలో శ్రీకృష్ణుడే దేవదేవుడు, శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడు అన్న విషయము తెలిసిన వాళ్ళు కొన్ని లక్షల్లో మాత్రమే ఉండవచ్చు. కొన్ని లక్షల్లో మాత్రమే. ఇది భాగవతంలో చెప్పబడింది. ఏ తేజాంశ కళాభం. భగవంతుని యొక్క అవతారాలు చాలా ఉన్నాయి, కానీ కృష్ణుడు మాత్రం అవతారం కాదు, సాక్షాత్తుగా భగవంతుడు. ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఎప్పుడైతే అసురుల ద్వారా ఈ లోకం క్షుభితమవుతుందో అప్పుడు ఈ జగత్తును రక్షించడం కోసము ప్రతి యుగంలో కూడా అవతరించేటువంటి వాడే సాక్షాత్తుగా భగవంతుడు శ్రీకృష్ణుడు. ఈ విషయాన్ని వ్యాసుల వారు తెలియజేశారు. ఆయన 17 పురాణాలు రాశారు. వేదాన్ని 4 విభజన చేశారు. తర్వాత వేదాంత సూత్రాలు రాశారు. తర్వాత మహాభారతం రాశారు. 1,00,000 శ్లోకాలకు ఉన్నటువంటి మహాభారతం రాశారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా కలిగినటువంటి ఆత్మ సంతృప్తి ఆయనకు కృష్ణస్తు భగవాన్ స్వయం భాగవతాన్ని రచించడం ద్వారా ఆయన కలిగింది. అటువంటి కృష్ణుడు సాక్షాత్తుగా దేవదేవుడు అన్న విషయం మనం పూర్తిగా విశ్వసిస్తున్నాము. కాబట్టి మనము పరమ భాగ్యవంతులము. నేను పరమ భాగ్యవంతుణ్ణి, నేను పరమ భాగ్యవంతురాల్ని అని ప్రతి ఒక్కరు కూడా నిశ్చయంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి సందర్భంలో తెలుసుకోవాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా చైతన్య మహాప్రభు ఎవరు? సాక్షాత్తుగా కృష్ణుడే. కలియుగంలో కృష్ణ భక్తిని నేర్పించడానికి కోసం వచ్చినటువంటి శ్రీకృష్ణుడు. కోటి ముక్త మధ్య దుర్లభ ఏక కృష్ణ భక్త. ముక్తులు కోట్లాది మంది ఉండొచ్చు, కానీ ఆ ముక్తి పొందిన వాళ్ళలో కూడా ఒక్క కృష్ణ భక్తుడు దొరకడం కూడా అతి దుర్లభంగా చెప్పబడుతుంది. అంటే ఏంటి? మనస వాచ కర్మణ సంపూర్ణంగా శ్రీకృష్ణుడే భగవంతుడు అని తెలియడం అనేది సామాన్య విషయం కాదు. మన భాగ్యవశాత్తు మనం వినగలుగుతున్నాం.
భాగ్యవశాత్తు మనం వినగలుగుతున్నాం. వినగా 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 ఏదో ఒక రోజు మన మనసా వాచ కర్మణ అది హృదయంలో పూర్తిగా తిష్ట వేసుకుపోతుంది. ఆ శుభ గడియ కోసమే ఈ మన ప్రయత్నాలన్నీ. జన్మగుహ్యం భగవతో జయేత ప్రయతో నరః సాయం ప్రాతర్ గుణన్ భక్త్యా దుఃఖ గ్రామాధిముచ్యతే. భగవత్ కథలను, కృష్ణ కథలను, కృష్ణ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా, కృష్ణ యొక్క అవతారాలను తెలుసుకోవడం ద్వారా కలిగే మొట్టమొదటి ప్రయోజనం అంటే శోకమోహ భయాలు పోవడము, దుఃఖ దుఃఖ విముక్తి కలగడం ఒకటి. దుఃఖ విముక్తి కలిగిన తర్వాత కృష్ణ భక్తి మనం కొనసాగిస్తుండగా నెమ్మదిగా కృష్ణ ప్రేమ హృదయంలో జాగృతం. ఎందుకంటే కృష్ణుడు నా వెంటనే ఉండి నాకు సంరక్షణగా, తర్వాత నాకు మార్గదర్శనం చేస్తూ నా హృదయంలోనే ఉన్నాడు అని కలిగినప్పుడు మనకెంత కృష్ణుడి పట్ల మనకెంత ప్రేమ ఉత్పన్నమవుతుంది మనం ఊహించలేము. కాబట్టి ఈ కృష్ణాష్టమి సందర్భంగా మనం దీన్ని ప్రార్థించాలి. కృష్ణ నీ అనుగ్రహంతో నువ్వే దేవదేవుడు అన్న విషయం నాకు నా హృదయంలో కలుగుతోంది, కలిగే విధంగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడం ఒకటైతే, మనకు ఈ దివ్యమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గురువులను తలుచుకోవడము, ముఖ్యంగా ప్రభుపాదుల వారిని తలుచుకోవడము, అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఈ జగత్తులో స్వయంగా ఆవిర్భవించిన కారణంగా కలిగినటువంటి మహత్తరమైనటువంటి 5 ప్రభావాలు, వాటిని కూడా మనం నిరంతరం తలుచుకోవాలి. ముఖ్యంగా కృష్ణాష్టమి సందర్భంలో వాటిని తప్పకుండా తలుచుకోవాలి. దాన్ని చెప్తాను. తీర్థం చక్రేణ నృపోనం యదుషో స్వసరిత్పాద శౌచం విద్విడ్ స్నిగ్ధా స్వరూపం జయురజితా పర శ్రీర్యదర్థేన్యయత్నః యన్నామా మంగళగ్నం శృతమత గదితం యత్కృతో గోత్రధర్మః కృష్ణస్యైతన్య చిత్రం క్షితిభరహరణం కాలచక్రాయుధస్య. ఇది శుకదేవ్ గోస్వామి దాని సంక్షేపంగా కృష్ణుని యొక్క ప్రభావం ఏమిటి, భూలోకంలో శ్రీకృష్ణుడు అవతారాలు వచ్చినాయి, కానీ స్వయంగా అవతరించినప్పుడు కొన్ని ప్రభావాలు, అవును సాక్షాత్తుగా దేవదేవుడే వచ్చినప్పుడు కొన్ని ప్రభావాలు ప్రత్యేకంగా కలుగుతాయి. అవేమిటి తెలుసుకోండి అని చెప్పి శుకదేవి కోసం పలుకుతున్నారు. ఏమిటి అంటే తీర్థం చక్రే నృపోనం యదజని యదుషో స్వసరిత్పాద శౌచం. మొట్టమొదటిది ఎందుకంటే గంగా నది ఎక్కడి నుంచి వచ్చింది? స్వరిత్పాద శౌచం. శ్రీకృష్ణుడు వామనావతారంలో తన కాలిని అంతరిక్షంలోకి చాచినప్పుడు అది బ్రహ్మాండం వరకు బ్రహ్మలోకం వరకు వెళ్ళి బ్రహ్మాండాన్ని కూడా చీల్చుకొని పైదాకా వెళ్ళింది ఆ కోరు. అక్కడ బ్రహ్మదేవుడు దాని పాదాన్ని, బ్రహ్మ కడిగిన పాదము, అక్కడ ఆయన పాదాన్ని కడగడం ద్వారా గంగా అనేది వచ్చింది. అంటే శ్రీకృష్ణ యొక్క పాద పద్మాల నుంచి గంగా అనేది వచ్చింది. కానీ తీర్థం చక్రే నృపోనం యదజని యదుషో, అయితే శ్రీకృష్ణుడు ఈ యాదవ వంశంలో యదువంశంలో పుట్టడం ద్వారా యదువంశము మరింత కీర్తివంతం అయిపోయింది. ఎంత కీర్తివంతమైంది అంటే గంగా నది కంటే కూడా ఎక్కువ కీర్తివంతం అయిపోయింది. ఎందుకు? గంగా నదిని తలుసుకున్నంత మాత్రాన మనం పవిత్రం కాము. గంగా నది దగ్గరకు వెళ్ళాలి, గంగలో మునగాలి, అప్పుడే పవిత్రం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా ఆవిర్భవించిన కారణంగా యదువంశం ఎంతటి ప్రసిద్ధి చెందిందంటే ఆ యదువంశాన్ని తలుసుకోగానే అందరూ పవిత్రులు కావడం మొదలుపెట్టారు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఈ జగత్తులో అవతరించడం ద్వారా, స్వయం భగవాన్ అవతరించడం ద్వారా గంగా నది మహిమ కూడా తగ్గిపోవడం అనేది ప్రథమ మహిమగా చెప్పుకుంటుంటారు అని శుభదేవ్ కోసం పలుకుతున్నారు. తీర్థం చక్రే నృపోనం యతజని యదుషో స్వస్పరిత్పాద శౌచం విద్విడ్ స్నిగ్ధా స్వరూపం జయురజిత పరా శీర్యదర్థేన్య యత్నః. ఇది నెక్స్ట్. విద్విడ్ స్నిగ్ధా స్వరూపం. నెక్స్ట్ ఇది
భగవంతుడు అంటే అందరికి కొద్దిగా అనుమానం వచ్చేది. ఏమిటి అందరూ కూడా భగవత్ సంతానమే అంటారు కదా! అందరూ కూడా భగవత్ సంతానమే అన్నప్పుడు స్వయంగా భగవంతుడు వచ్చి దేవతల వైపు పక్షాన నిలిచి అసురులను ఎందుకు వధిస్తున్నాడు? అసురులను ఎందుకు వధిస్తున్నాడు? ఇది పక్షపాతం కాదా? అటువంటప్పుడు తన సంతానాన్ని తనే వధిస్తున్నాడా? ఇదేమిటి అని అందరికి వస్తుంది. వేద్ స్నిగ్ధ స్వరూపం యయురజిత పర యయు అని చెప్పింది. అంటే దీనిలో ముఖ్యంగా కృష్ణావతారంలో భగవంతుడు చూపించినటువంటి లీల, స్పష్టమైన లీల ఏమిటి అంటే శ్రీకృష్ణుడు ఆ అసురులను సంహరించడము, అసురులను సంహరించిన తర్వాత వారిని తనలో లీనం చేసుకోవడము అనేటువంటి మహత్తర లీలను పదే 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 ప్రకటించారు. ఎంతవరకు అంటే ఎప్పుడైతే కృష్ణుడికి కేవలము 6 రోజుల వయసు పుట్టి 6 రోజులు అయింది. 6 రోజులు అయినప్పటికీ ఒక ఒక రాక్షసి వచ్చింది, పూతన. ఒక అందమైనటువంటి యువతిలాగా రూపధారణ చేసి వచ్చింది. కృష్ణుడికి స్తన్యం ఇచ్చింది, విషం పూసుకుని వచ్చింది. కానీ తనకు స్తన్యపానం చేయించింది కాబట్టి దాన్ని సంహరించడం అయిపోయింది. కానీ దానికి ముక్తిని కూడా ప్రసాదించాడు. మరి ముక్తిని కూడా ప్రసాదించాడు అంటే ఎట్లా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే నందమహారాజు మధురా నగర్ నుంచి వెనక్కి వస్తున్నారో ఆ 12 మైళ్ళ పొడవునటువంటి ఆ పూతన మృత శరీరం కనిపించింది. దాన్ని మొత్తం గొడ్డలతో నరికారు. నరికి ముక్కలు చేసి అనేకమైన చితులు ఏర్పాటు చేసి దాన్ని కాల్చారు. అయితే ఎప్పుడైతే ఆ చితిని కాల్చారో దాని నుంచి సుగంధం రావడం మొదలుపెట్టారు. అంటే ఎవరో మహానుభావుడు అంటే ఏంటి, ఎవరి శరీరం అయితే పూర్తిగా ఆధ్యాత్మికం అయిపోతుంటుందో అందరూ ఏం చేస్తుంటారు, చెడు వాసన రాకుండా గంధం చెక్కలేసి కాలుస్తుంటారు. కానీ దాని వచ్చేటువంటి దుర్వాసన, దుర్గంధం ఎలాగ వస్తుంది. కానీ ఎవరి శరీరం అయితే ఆధ్యాత్మికం అయిపోయి ఉంటుందో వాళ్ళ నుంచి మాత్రం సుగంధం మాత్రమే వస్తుంది అని చూపించడం కోసం ఆ పూతన భగవంతుడికి స్తన్యమిచ్చింది కాబట్టి పవిత్రమైపోయింది. దానికి తల్లికి ఇచ్చేటువంటి దివ్య స్థానాన్ని కృష్ణ భగవద్ధామను ప్రసాదించాడు. కాబట్టి ఎప్పుడైతే దాని శరీరాన్ని ఖండాలుగా చేసి కాల్చారో ఆ చితి నుంచి సుగంధం వచ్చింది. అందరూ ఆశ్చర్యం, ఏమిటి సుగంధం ఎట్లా వస్తుంది? ఈ ఒక శరీరాన్ని, ఒక మృత శరీరాన్ని కాలుస్తే దుర్గంధం రావాలి, సుగంధం ఎందుకు వచ్చింది అంటే అది జీవన్ముక్త స్థితి, అంటే ముక్త స్థితికి వచ్చేసింది, అది పవిత్రం అయిపోయింది. అంటే ఏంటి, శ్రీకృష్ణ అవతారంలో చూపించినటువంటి లీల ఏమిటంటే అసురులను వధించిన అది వారి శ్రేయస్సు కొరకే. దేవదేవుడు సమదృష్టి విద్విస్తిగ్న స్వరూపం అంటే వారికి ఆ స్వస్వరూపాన్ని ప్రసాదించాడు. ఇది రెండవ ప్రభావం. అంటే ఏంటి, దేవదేవుడు సమదర్శి. దేవదేవుడు అంటే కృష్ణుడు మనకు సుఖాన్ని ఇచ్చిన, దుఃఖాన్ని ఇచ్చిన రెండూ కూడా ఆనందం కొరకే అని అర్థం చేసుకోవడం. సుఖం ఇస్తే ఆనందం కొరకే అని మనకు అర్థం కావచ్చు, కానీ దుఃఖం ఇచ్చినా కూడా ఆనందం కొరకే అని వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒకటి తప్పకుండా అర్థం అవుతుంది. ఇది మాత్రం గ్యారెంటీ. ఇది సాక్షాత్గా ప్రభుపాదుల వారు అన్నారు. దీని సాక్షాత్గా ప్రభుపాదుల వారు అని ఉన్నారంటే ఏమిటి, ఆయన బిజినెస్ లో లాస్ వచ్చింది, తర్వాత అందరూ కూడా విడిచిపెట్టేశారు, ఏంటి నేను ఇంత భక్తి చేస్తున్నా కూడా ఈ విధంగా జరిగింది అని ఆయన అనుకున్నారు. కానీ అదంతా ఎందుకు జరిగింది నాకు ఇప్పుడు అర్థమవుతోంది అని ఎప్పుడైతే ఆయన ఇస్కాన్ స్థాపించారో అప్పుడు అన్నారు ఆయన. కాబట్టి కృష్ణుడు దుఃఖాన్ని ఇచ్చిన, సుఖాన్ని ఇచ్చిన చివరికి ఆనందానికి అని మన శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఇది మనం ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి సందర్భంలో మనం తెలుసుకుందాం. ఇది రెండవది. మూడవది ఏమో యయురజిత పర శ్రీర్యదర్థే న్యయత్నః. నెక్స్ట్ మూడవది ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం
లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసము దేవతలు గాని, దానవులు గాని, మానవులు గాని అందరూ కూడా ఉవ్విళ్ళూరుతుంటారు, పొందాలంటే ప్రయత్నిస్తుంటారు. కానీ లక్ష్మీదేవికి ఒక పేరు ఉంది. అదేమిటంటే చెంచల. ఎవరి దగ్గర కూడా ఫిక్స్డ్ గా ఉండదు. అందుకోసం చెంచల ఉంటుంది. అందుకోసము చెంచలపతి అంటే లక్ష్మీదేవి పతి. అందుకోసం కొంతమంది మన తెలుగులో చలపతి అనే పేరు కూడా ఉంటుంది. చల అంటే చెలిస్తూ ఉంటుంది. అది అంటే నీళ్ళు ఎప్పుడు ఫిక్స్ గా ఉండదు, కొద్దిగా గాలి వచ్చినట్టు కదులుతూ ఉంటుంది. చల, చెంచల ఇవన్నీ కూడా లక్ష్మీదేవి పేరు. చెంచలపతి లేదా చలపతి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి భర్త అని సూచిస్తుంది. అయితే కృష్ణుడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు మాత్రం లక్ష్మీదేవి తనకున్నటువంటి లక్షణాన్ని పక్కకు పెట్టేసింట. అంటే ఈ చంచలత్వాన్ని విడిచిపెట్టేసి ఒకే చోట ఫిక్స్ అయిపోయింది. ఎక్కడ అంటే బృందావనం. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ ఉండిపోతాను ఫిక్స్ అయిపోయింది. అనుకో అజిత పరా శ్రీయదధ్యేయత్న. ఇది కాబట్టి అన్యులకు అలభ్యమైనటువంటి పరమ ఆత్మ సంతుష్టాన్ని లక్ష్మీదేవి కేవలం అతనికే చెందినట్టు. ఇది ఇంకోటి. తర్వాత యన్నామా మంగళగ్నం అమంగళగ్నం శృతమదగదితం యత్కృతో గోత్రధర్మ. నెక్స్ట్ యన్నామ అమంగళగ్నం. నెక్స్ట్ కృష్ణుని యొక్క అప్పటిదాకా శ్రీకృష్ణుడు అవతరించేంత వరకు కృష్ణ అనే నామము ఈ జగత్తులో శాస్త్రంలో ఉంది తప్ప పిలవడానికి ఎవరికి అవకాశం కలగలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడే కదా. కృష్ణుడు ఎదురుగా ఉన్నప్పుడు కృష్ణ అని పిలుస్తాం. కృష్ణుడు లేనప్పుడు ఎట్లా పిలుస్తాం? పిలవలేం కదా. మనం గుడికి వెళ్తాం, లోపల కృష్ణ కృష్ణ అనుకుంటాం. కానీ కృష్ణుడు ఎదురుగా ఉంటే కృష్ణ అని పిలుస్తాం కదా. కాబట్టి అందరు కూడా కృష్ణ 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 అని పిలవడానికి అవకాశం వచ్చింది. అదేమిటి అంటే యన్నామ అమంగళగ్నం అంటే అమంగళాలను తొలగింపజేసేటువంటి కృష్ణ అనే పదము ఈ జగత్తులో ప్రవేశించింది. అందరికీ అవకాశం కలిగింది. ఆ లీలను తలుచుకునే వాళ్ళకి ఎప్పటి కృష్ణ లీలలు కృష్ణ కథ ఈ విధంగా అనుకోవడానికి వచ్చినటువంటి 4వది వచ్చింది. కాబట్టి ఎవరైతే ఈ నామాన్ని వింటారో కీర్తిస్తారో సమస్త అమంగళాలు నశించిపోవడము అనేది 4వ ప్రభావంగా ఈ జగత్తులో వచ్చింది. చూసారా మన కృష్ణ యొక్క మహిమలు ఏ విధంగా ఉన్నాయో. అటువంటి కృష్ణ యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోబోతున్నాం. అందరం కూడా ఉత్సాహంగా ఉండాలి. మనం పరమ భాగ్యవంతులం అని చెప్పి మనం నిరంతరము తలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి, పదే పదే అనుకోవాలి, 10 మందికి చెప్పాలి. రేపు వెళ్తున్నాం, రేపు వెళ్తారు కృష్ణాష్టమికి. అవును, నిజంగా మనం ఎంత భాగ్యవంతులము. నువ్వు భాగ్యవంతులు నీకు తెలుసా ఈ విషయం? ఏంటి నాకు తెలియదే. కృష్ణాష్టమికి వచ్చాం, కృష్ణుడు అంటే మనకు తెలిసింది, ఇంత ప్రేమగా వస్తున్నాం, కృష్ణ అంటున్నాం, మనం ఎంత భాగ్యవంతులం మనం అని వాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా మనం ఆ విషయాన్ని పదే పదే అనుకోవడమే కాకుండా వాళ్ళకు కూడా తెలియజేస్తుంది. ఇది 4వది. ఇక చివరిది ఏమిటంటే శృతమదగదితం యత్కృతో గోత్రధర్మ. ధర్మాన్ని కాపాడమే కృష్ణుని యొక్క ఏకైక కార్యము. గుర్తుంచుకోండి, ధర్మాన్ని కాబట్టి యతో ధర్మస్తతో జయ, యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ధర్మం ఎటువైపు ఉంటే కృష్ణుడు అటువైపు ఉంటాడు. కాబట్టి మనం ధర్మం వైపే ఉండాలి. మనం ఎప్పుడైనా ధర్మం వైపే ఉండాలి. ధర్మం ఎటువైపు ఉంటే కృష్ణుడు అటువైపే ఉంటాడు. కృష్ణుడు ఎటువైపు ఉంటే అప్పుడు విజయం లభిస్తుంది. తర్వాత ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి? అసలైన ధర్మం ఏది? అసలైన ధర్మము సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే భాగవతము, కృష్ణ కథను వినడము, కృష్ణ కథ గురించి చెప్పడము, లేదా కృష్ణ లీలను పాడడము, ఇదే సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని రక్షించాడు కృష్ణుడు అవతారం. ఎట్లా చెప్పాడు? భగవద్గీతను ఉపదేశించాడు. ఈయన ఏమని చెప్పాడంటే యత్కృతో గోత్ర ధర్మ. మన రకరకాల గోత్రాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఈ గోత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఋషుల నుంచి వస్తున్నాయి గోత్రాలు.
ఆ ఋషుల నుంచి వచ్చినటువంటి గోత్రాల్లో అనేకమైన ధర్మాలని, ఆ ధర్మాలని నిర్దేశించింది ఎవరు అంటే సాక్షాత్తుగా కృష్ణుడు. అంటే ఏంటి? ఆయా ఋషుల ద్వారా ధర్మాలను నిర్దేశించి లోకంలో సంస్థాపన చేసింది కృష్ణుడు. అంతేకాకుండా ఆత్మధర్మము, పరమధర్మము అయినటువంటి గీతా ధర్మాన్ని, గీతోపనిషత్తుని, గీతా జ్ఞానాన్ని పంచాడు. కాబట్టి ఆ విధంగా ధర్మాన్ని ఎప్పుడైతే గీతా ధర్మాన్ని మనం పాటిస్తామో, భాగవత ధర్మాన్ని పాటిస్తామో నిశ్చయంగా మనకు విజయం తథ్యం. ఇది 5వది. కృష్ణ చైతన్య చిత్రం క్షితిభర హరణం కాలచక్రాయుధస్య. అయితే ఈ కృష్ణుడి యొక్క ఆయుధం ఏమిటి? అది కాలచక్రము. కృష్ణుడి చేతిలో కాలచక్రం ఉంటుంది. ఏం చేయకలే, ఎంత దురాత్ముడైనా కానీ కాలచక్రంతో నశించేది ఏంటి? కొంతకాలానికి వాడే నశించిపోతాడు. కాబట్టి మనం దాన్ని టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మనం చేయవలసినంత ఒకటే, కృష్ణుడు పలికిన మాటని ఉచ్చరించడము, కృష్ణుడి గురించి చెప్పబడినటువంటి విషయాన్ని వినడము, కృష్ణనామాన్ని సంకీర్తనం చేయడం. ఈ మూడింటి యొక్క ఈ చక్రాలను పట్టుకోవాలి. ఈ 3 మనకు రక్షణ వలయాలు. ఈ 3 రక్షణ వలయాన్ని పట్టుకుంటే చాలు. కృష్ణుడి చేతిలో ఇంకోటి ఉంది, అదేంటి? కాలచక్రాయుధము. కాలచక్రాయుధంతో మనకున్నటువంటి శత్రువులు కానీ, మన ఎదుట ఉన్నటువంటి మాయ కానీ, లేకపోతే ఏ విషయం అన్నా కూడా అది నిశ్చయంగా నశించిపోతుంది, ధ్వంసమవుతుంది. క్షితిభర హరణం. ఏ విధంగా అయితే కృష్ణుడు భూభారాన్ని హరిస్తున్నాడో అదేవిధంగా మన హృదయ భారాన్ని కూడా నిశ్చయంగా తొలగిస్తాడు. ఈ విషయం మీద ధైర్యంతో ఉండదు. ఈ విషయాన్ని కోరుతూ మనం కృష్ణాష్టమి జరుపుకుందాం. ఈ విషయాన్ని తలుచుకుంటూ మనం బలరాముని పుట్టిన జరుపుకుందాం. ఈ విషయాన్ని తలుచుకుంటూ, ఈ విషయం మీద విశ్వాసాన్ని పెట్టుకుంటూ ప్రభుపాద వారి వ్యాసపులు జరుపుకుందాం. ఈ విషయాన్ని తలుచుకుంటూ విశ్వాసం పెట్టుకుంటూ రాధారాణి జన్మదినోత్సవం జరుపుకుందాం. చూస్తూ ఉండండి. నిశ్చయంగా హృదయ భారం తొలగడం సునిశ్చితం. అదేవిధంగా భూభారం కూడా తొలగింది. భూభారం కాస్త భూమిలో అంటే ధరిత్రి పైన ఈ అల్లకల్లోలాలి అటువంటి లాంటివి కూడా కొద్ది తగ్గినాయి అనే వార్తను మనం తప్పకుండా వింటాం. కృష్ణాష్టమి అయ్యే లోపల అంతా నార్మల్ అయింది, బంగ్లాదేశ్ నార్మల్ అయింది. ఈ విధంగా ఉన్నటువంటి శుభవార్తలు మనం తప్పకుండా వింటాం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇదే భాగవతం యొక్క ప్రయోజనం. ఎందుకంటే భూభారాన్ని తొలగించడము, హృదయ భారాన్ని తొలగించడమే కృష్ణుడి లక్ష్యం. కాబట్టి దానికి విపరీతమైనటువంటి ఫలితం వచ్చే అవకాశమే లేదు. విపరీతమైన ఫలితం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ కృష్ణ భక్తి భావనలో, కృష్ణ చైతన్యంలో, కృష్ణ సేవలో కొంతైనా ఇవ్వాలి. అంటే మనం కొంతైనా సేవ చేయాలి. సేవ చేసినప్పుడు స్వల్పమప్యస్త ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మహత్తరమైన అంటే భయంకరమైన భయం నుంచి మనం బయటపడడానికి ఏదో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా చేసినా చాలు. కానీ అది కృష్ణుడి కోసం చేయాలి. స్వల్పమప్యస్య ధర్మస్య. ఆ కృష్ణ భక్తి అనే ధర్మం ఉంది చూసారా, వైష్ణవ ధర్మము, దానిలో అల్పమైన కూడా మనం చేయగలగాలి. అల్పమైన ఇది కృష్ణుడి కోసం చేస్తున్నాను అని మనస వాచ కర్మ. మనస వాచ కర్మణ ఇది కృష్ణుడి కోసమే చేస్తున్నాను. ఇది అల్పమైన సరే, ఇది నన్ను నా మహత్తరమైన భయం నుంచి, మహత్తరమైనటువంటి ఆపద నుంచి నన్ను కాపాడుతుంది అనేటువంటి విశ్వాసంతో ఇది చేయాలి. అదే కృష్ణ. ఇది మనకి ఎట్లా చేస్తుంది? కృష్ణ పలికాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. కృష్ణ నువ్వే అన్నావు ఈ మాట. ఈ విధంగా గీతా వాక్యం ద్వారా, భాగవత వాక్యం ద్వారా, భగవన్ నామం ద్వారా మనం సురక్షితం చేసుకోవాలి. దీని ప్రభుపాదుల వారు చక్కటి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఈ విధంగా అవసరం అంటే ఏంటి? మనం ఎప్పుడేమైనా కృష్ణ గురించి వింటున్నామో, కృష్ణ భక్తి చేయాలనుకుంటున్నామో, చుట్టుపక్కల ఉండేటువంటి ఎంతటి తాగుబోతులైనా, ఎంతటి దుర్మార్గులైనా కూడా వాళ్ళలో కూడా తత్వగుణం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ హృదయంలో కృష్ణుడు. ఒకసారి అంటే అక్కడ అమెరికాలో బౌరీ అనే స్థలం ఉంది. ఆ బౌరీ నుంచి ప్రభుపాదుల వారు బయటకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత
అక్కడ 26 సెకండ్ అవెన్యూలో అంటే ఒక చిన్న దుకాణం, దుకాణం దాంట్లో ఆయన మొట్టమొదటి ఇస్కాన్ సంస్థను స్థాపించారు. నేను నెక్స్ట్ టైం మీకు ఆ వీడియో చూపిస్తాను, ఒకటి మీకు చక్కటి వీడియో చూపిస్తాను. అది ఎట్లా ఉంటుందో అది అరుణకు షేర్ చేస్తాను. అరుణకు షేర్ చేస్తే నెక్స్ట్ టైం చూపిస్తా దాన్ని. ఓకే, ఈసారి నెక్స్ట్ టైం. అయితే ప్రభుపాద వారు ఈ ఒక రోజు అంటే అదొక షాప్ లాంటిది, దాంట్లో మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నారు అందరూ. అది రోడ్డు మీదే ఉంటుంది, మెయిన్ న్యూయార్క్ లో రోడ్డు మీదే ఉంటుంది, మధ్యలో ఇంకా స్థలం కూడా ఉండదు. ఆయన లోపల ఉండి కీర్తన చేశారు, మొత్తం కిక్కిరిసిపోయింది అందరు యువకులు తాగుబోతున్నారు, తర్వాత డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఆయన కీర్తన చేసిన తర్వాత భక్తి గురించి చెప్తున్నారు, ఆత్మ గురించి చెప్తున్నారు. అదే సమయంలో ఒక ముసలి వ్యక్తి వచ్చాడు, ఒక ఓల్డ్ వ్యక్తి, తెల్లటి గడ్డ ఉంది, పెద్ద గడ్డ ఉంది, మాసిపోయిన డ్రెస్ లో ఉంది, క్యాప్ పెట్టుకున్నాడు. లోపలికి వచ్చి అంతకు అర్థమైపోయింది వీడు ఎట్లా డ్రగ్ అడిక్ట్ ఉన్నాడు అనుకున్నాడు. ఆ డ్రగ్ అడిక్ట్ కాబట్టి వాడి మాట కూడా అట్లాగే వస్తుంది, ముద్దగా వస్తుంది. ఏమంటున్నాడంటే నేను ఒకటి పట్టుకొచ్చా అంటున్నాడు. అదే అంత స్పష్టంగా రావట్లేదు. దూరంగా నిలబడి గట్టిగా అరుస్తున్నాడు. ఆ షాప్ లాంటి దాంట్లో మొత్తం అందరూ అటెన్షన్ మొత్తం వాడి వైపు వెళ్ళి ఏంటి ఇట్లా అరుస్తున్నాడు. మాట్లాడకు, అరకు ప్లీజ్ బయటికి వెళ్ళిపో. అందరం మేము చాలా గంభీరమైన విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో ఇక్కడి అన్నారు. అట్లా 3-4 సార్లు అన్నారు, వెళ్ళిపో, ఇక్కడ మేము గంభీరమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం, వెళ్ళిపో అనగానే వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. అందరు ఆశ్చర్యపో, రూపాయి చెప్పని వీడు వెళ్ళిపోయాడు అనుకున్నాను. వెళ్ళిపోయిన వాడు మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ వచ్చాడు. కానీ ఈసారి ప్రభుపాద వారు ఏమనలేదు. అదొక షాప్ లాగా ఉంది, షాప్ అంటే ఇట్లా పొడుగ్గా ఉంటుంది, అది పెద్ద అందుకే ఇప్పుడు దుకాణం అంటే ఎట్లా ఉంటుంది, దానికి తలుపులు కిటికీలు అట్లా ఏముండవు, ఇట్లా పొడుగ్గా ఉంటుంది షాప్. సో అట్లాగే ఉంది. ఆయన ఒకవైపు ఏమో రోడ్డు ఉంది, రోడ్డు వైపు, ఇంకోటి ఏమో ఆయన లోపల వైపు ఉన్నారు, అందరు వస్తున్నారు. అయితే వాడు లోపలికి వచ్చి ఆ చివర్లో ఆగకుండా మెల్లమెల్లగా అడుగులేస్తూ ప్రభుపాద వారి దగ్గర దాకా వెళ్ళాడు. అందరికి కూడా ఆశ, ఏంటి వీడు ఇది తాగుబోతూ అక్కడ దాకా వెళ్తున్నాడు, ఏమన్నా చేస్తాడా అనుకున్నాను. మెల్లగా అడుగులు వేసుకుంటూ ప్రభుపాద వారి దగ్గర వెళ్ళాడు. వెళ్ళి ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు, కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. ప్రభుపాద ఏం మాట్లేదు, జస్ట్ ఇట్లా వాచింగ్. అనగానే అది చూసి పక్కకి వెళ్ళిపోయాడు. పక్కన ఒక టాయిలెట్ ఉంటుంది, ఆ టాయిలెట్ లోపలికి వెళ్ళాడు. టాయిలెట్ లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు అంటే, టాయిలెట్ లోపల ఉంటుంది కాబట్టి లోపల ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాలేదు. బయటకు వచ్చి తాళం వేస్తాడు, మళ్ళీ తలుపు పెట్టేశాడు. బయట ఒక సింక్ ఉంది, ఆ సింక్ దగ్గర, అంటే ఇక్కడ మనకు భారతదేశంలో అలవాట్లేదు, ఎందుకంటే భారతదేశంలో చేయగడుక్కున్నాం. సపోజ్ సింక్ లో చేయగడుక్కుంటాం, చేయగడుక్కోగానే మనం ఏం చేస్తాం, మన భారతీయులకు అలవాటు, జేబులో ఒక రుమాలు ఉంటుంది, దస్తీ ఉంటుంది, దాన్ని తీసి మనం చేతులు తుడుచుకుంటాం, అది మనకు అలవాటు. టిష్యూ తోటి, అంటే ఆ కాగితంతో, అక్కడ అన్ని కాగితాలు ఉండి ఆ కాగితంతో తుడుచుకోవడం అనేది భారతీయులకు అలవాటు ఉండదు. అయితే ఆ సింక్ దగ్గర కూడా ఒక పేపర్ రోల్ పెట్టాడు. అంటే ఏంటి, ఆ టాయిలెట్ లో కూడా వెళ్ళి వాడు పెట్టింది ఏంటంటే ఒక పేపర్ రోల్ పెట్టాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ సింక్ దగ్గర కూడా ఒక రోల్ పెట్టాడు. పెట్టి మళ్ళీ ప్రభుపాద దగ్గరికి వచ్చాడు, చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. దట్స్ ఆల్. ఎటువంటి మాట అప్పుడు ప్రభుపాద చూసారా, కృష్ణ చైతన్యం అనేది, కృష్ణ భక్తి అనేది ఎంతటి మూడులలో అయినా కూడా సేవా తత్పరతను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ మనందరం సంకీర్తనం చేస్తున్నాం, ఇక్కడ మనందరము కృష్ణుడి గురించి వింటున్నాం. అయితే దీని గురించి మనము ఈ తాగుబోతుకి, ఈ డ్రగ్ అడిక్ట్కి మనం ఏం చెప్పలేదు. కానీ కృష్ణుడు పరమాత్మ రూపంలో అందరి హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం నిష్కల్మష హృదయంతో చేస్తూ ఉంటామో
ఆ హృదయంలో ఉండేటువంటి పరమాత్ముడు అటువంటి డ్రగ్ అడిక్ట్ కైనా కూడా ఒక సద్భావన కలిగజేస్తాడు. తద్వారా వాడి ద్వారా కృష్ణుడు అల్పమైన సేవ అయినా తీసుకుంటాడు. తద్వారా వాడికి పరమలాభం కలుగుతుంది. ఏదైతే నేను విషయం చెప్తున్నానో మీ కళ్ళ ముందు తరిగి చూస్తారు కదా అన్నమాట. అందరు ఆశ్చర్యపోయారు. ఏ విషయం అయితే మనము చర్చిస్తున్నామో అదే చర్చ ఇప్పుడు కళ్ళ ముందే జరిగింది. అంటే కృష్ణ భక్తి భావన యొక్క ప్రభావం ఎటువంటిది? పాపి తాపి యథాచిల హరినామే ఉద్ధార్ అంటే ఏంటి? అపచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి. అంటే ఈ ఈ కృష్ణ భక్తి ఎటువంటిది అంటే ఎంత పాపుల్లో పరమ పాపి అయినప్పటికీ కూడా అపిచేసు సుదురాచారో భజతే మా మనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో. కృష్ణుడి యొక్క హృదయం సార్ ఎంత పవిత్రమైందో, ఎంత పవిత్రం కాదు ఎంత ఉదారమైందో చూడండి. అపిచేత్ సుదురాచారో దానిలో 9వ అధ్యాయం చెప్తున్నాను. అపిచేత్ ఒకవేళ సుదురాచారో అంటే దురాచారి అంటేనే అధర్మవర్తనుడు. సుదురాచారి అంటే మహామహా ధూర్తుడు, మహామహా పాపి. అపిచేత్ సుదురాచారు నువ్వు ఎంతటి ఆ వ్యక్తి ఒకవేళ పరమ దుష్టుడే పరమ దురాచారి అయినప్పటికీ కూడా భజతే మా మనన్య భాగ్. కానీ నన్ను గనక ఏదో కారణంగా సేవిస్తే సాధురే వాడు సాధు అయి తీరుతాడు. కాబట్టి మనందరం ఎంత భాగ్యత చూడండి. మనం పాపులం కాదు. ఎందుకంటే ప్రతి వారం మనం కృష్ణ గురించి చెప్తున్నాము. మనం పాపులం కాదు. కృష్ణ కోసం మనం ఎదురు చూస్తున్నాం. కృష్ణాష్టమి ఎప్పుడు వస్తాను మనం ఎదురు చూస్తున్నాం. మన పాపులం కానే కాదు. ఎందుకంటే బలరామ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. మన పాపులం కానే కాదు. ప్రభుపాదుల వారు ఎప్పుడు వస్తున్నారు ఎదురు చూస్తున్నాం. మన పాపులం కానే కాదు. ఎందుకంటే రాధారాణి పుట్టినరోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. అటువంటప్పుడు మనం ఎంత సాధువులం. మన అంటే సాధువులను రక్షించడం కోసమే కదా కృష్ణ వస్తున్నది. ఈ విషయం మీద మనకు ధైర్యం కావాలి. ఈ విషయం పట్ల మనకు నమ్మకం కావాలి. ఈ విషయం పట్ల మనకు విశ్వాసం కలదు. అప్పుడు మనము సురక్షితులుగా ఉంటాము. మనకు 3 రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేమో హరినామ సంకీర్తనము, కృష్ణ నామం ద్వారా సంకీర్తనము. గుడిలోకి వెళ్ళామంటే రేపు మన కృష్ణాష్టమి వస్తుంది, బలరామ జయంతి వస్తుంది. ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం జార విడుచుకోకండి. గుడికి వెళ్ళినప్పుడు చక్కగా నృత్యం చేయండి, చక్కగా కీర్తన చేయండి, బాగా అలసిపోండి, చెమటలు గారనివ్వండి. ఇంట్లో ఎప్పుడు కూర్చునే ఉంటాము, ఇంట్లో ఎవరితో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. ఎవరితో మాట్లాడకండి, సంకీర్తన చేయండి, చెమటలు పోనివ్వండి, సేవలు చేయండి, కథ వినండి, కృష్ణ కథ వినండి. ఈ విధంగా కృష్ణాష్టమిని, బలరామ జయంతిని సంపూర్ణంగా తద్వారా మనం ధర్మాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. అప్పుడు మన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళం ఉంటాం. ఇది మనం చేయాల్సింది. ఇది చేసేటువంటి అవకాశం మనకు కలుగుతూ ఉంటే మనం పరమ భాగ్యవంతులు. జన్మగుహ్యం భగవతో జయేత ప్రయతో నరః సాయం ప్రాతర్ గృణన్ భక్త్యా దుఃఖ గ్రామాద్ విముచ్యతే. అందుకో కృష్ణుడు కూడా 9వ స్కందంలో వస్తుంది. కృష్ణుడు ప్రత్యేకంగా ఇప్పుడు కృష్ణుడు అనేకమైన లీలలు చేశాడు. ఆ లీలని మనం ఒక లీల చర్చించుకున్నాం. ఏమిటి అంటే పూతన సంహారం లీల చర్చించుకున్నాం. తర్వాత బ్రహ్మ విమోహం లీల వస్తుంది, అఘాసుర వధ వస్తుంది, బకాసుర వధ వస్తుంది, రకరకాల కంస వధ వస్తుంటుంది. తర్వాత అంతేకాకుండా తన ప్రేమిత్రైనటువంటి కుచేలుడికి తన ధాన్యాదులను సమర్పించాడు కృష్ణుడు. ఇవన్నీ మనకు లీలలు వస్తుంటాయి. ఎందుకు చేశాడు ఈ లీలలు? దీని ఏమంటే సుపుణ్యం యతనోద్యశః కలో జనిష్యమానానం దుఃఖ శోక తమోనుదం. కలియుగంలో తన భక్తులు జన్మించబోతున్నారు. కలో జనిష్యమానానం దుఃఖ శోక తమోదం. దుఃఖము శోకము వాళ్ళకు కలగచ్చు, వాళ్ళ భక్తులైనప్పటికీ కూడా. కారణం ఏమిటి? తమస్సు.
తమో గుణ కారణంగా అది ఒక్కోసారి వస్తుంటుంది. ఎందుకంటే మనకు మనకు ఒక రోజు ఉంది. ఒక రోజులో మొత్తం పగలే ఉంటుందా? రోజు మొత్తం పగలే ఉండదు. రాత్రి కూడా ఉంటుంది. దాంట్లో మనం ఒక లైట్లు వేసుకుంటాం, లేదా ఇంకా ఎక్కువ లైట్లు వేసుకుంటాం. పగలు రాత్రి కూడా ఉంటుంది. ఆ సమయంలో మనకు భయం కలగవచ్చు. ఆ సమయంలో మనకు కళ్ళు చక్కగా కనిపించకపోవచ్చు. ఈ విధంగా ఉండొచ్చు. కాబట్టి ఆ సమయంలో దుఃఖము, శోకము కలిగే అవకాశం ఉంది. తమో గుణం వచ్చినప్పుడు దుఃఖము, శోకం కలుగుతుంది. అయితే కలియుగంలో తమో గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తన భక్తులకు ఇటువంటి దుఃఖము, శోకము కలిగే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఆ భయము, వారికి అటువంటి చింత, వారికి అటువంటి కష్టము కలగకూడదనే సంకల్పంతోటి కృష్ణుడు తన లీలను, పుణ్యప్రదములైన లీలను ప్రవర్తింపజేశాడు అని సుఖదేవి కోసం పలికాడు. కలో జనిష్యమానానాం దుఃఖ శోక తమోనుదం అనుగ్రహాయ భక్తానాం సుపుణ్యం వ్యతనో యశః. ఇది దివ్యమైన సందేశం. కృష్ణుడు మన లీల ఇచ్చాడంటే ఎవరి కోసం ఇచ్చాడు? మన కోసం ఇచ్చాడు. కలియుగంలో మనం రాబోతున్నాం, మనం వచ్చేసాము, మన కోసం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే మన కోసం అని కాదు. ఎవరి కోసం ఇచ్చాడు అంటే మన కోసం ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? ఎందుకోసం ఇచ్చాడంటే తమో గుణం వల్ల దుఃఖము, శోకము, దుఃఖ శోక తమోదం, దుఃఖము, శోకము రెండు కలుగుతాయి. కాబట్టి వాటిని తొలగించడం కోసం ఎప్పుడైతే చీకట్లు ఉన్నాయి, భయం కలుగుతోంది. కానీ సూర్యుడు రాగానే చీకటి తొలగిపోతుంది. అదే విధంగా కృష్ణ కథ ఉదయించగానే దుఃఖము, శోకం కూడా నిశ్చయంగా తొలగిపోతుంది. ఇది మాత్రం సత్యం, ఇది మాత్రం సత్యం, ఇది మాత్రం ముమ్మాటికి సత్యం. ఈ విషయం తెలుసుకుంటున్నాం కాబట్టి, వింటున్నాం కాబట్టి మనం భాగ్యవంతులము. అనుభవంలో వస్తే పరమ భాగ్యవంతులము. వీటిని ఇంకా లోకంలో చెప్పాలని మనం ప్రయత్నిస్తుంటే మహా భాగ్యవంతులు. వాళ్ళనే గోపికలు భూరిదా జన అంటే పరమోదారులైనటువంటి మహనీయులు. ఎందుకంటే అందరూ దుఃఖంలో ఉన్నారు, వారికి ఆ మార్గం తెలియకపోవచ్చు. కాబట్టి ఎవరైతే వారికి ఇప్పుడు సపోజ్ హఠాత్తుగా కరెంటు పోయింది. హఠాత్తుగా కరెంటు పోయినప్పుడు ఎవరైనా సడన్ గా తమ మొబైల్ నుంచి లైట్ వెలిగించగానే మనకు ఒక సడన్ గా వెలుగు వచ్చేస్తుంది, భయం పోతుంది, దారి కనిపిస్తుంది. ఇంకా అదే విధంగా సూర్యుడు కనుక వస్తే ఏముంది, చీకటి అయిపోతుంది కదా. కాబట్టి అందరూ చీకట్లో ఉన్నారు. కాబట్టి ఈ కృష్ణ కథ అనే వెలుగును ప్రసరించడం కోసం ప్రయత్నించే వాళ్ళు ఫస్ట్ వినాలి, తర్వాత అనుభవంలో తెచ్చుకోవాలి, తర్వాత దాన్ని ప్రచారం చేయాలి. యాదకి తారక హై కృష్ణ ఉపదేశ్ అమర ఆజ్ఞాయ గురు హాయా తారాయి దేశ్. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనమే గురువై వాళ్ళకి కృష్ణ కథను తెలియజేయాలి. తద్వారా వాళ్ళకి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలి. అంటే మనం ఆ విధంగా రక్షణ వలయాన్ని అందరికీ అందిస్తూ పోవాలంతే. మనమేం చేయక్కర్లేదు. మనము వాళ్ళకి కృష్ణ కథని అందించాము, కృష్ణ నామాన్ని అందించాము, భగవద్గీతను అందించాము అంటే చాలు. అంటే వాళ్ళకి 3 రక్షణ వలయాలను మనం అందించినట్లుగా అవుతుంది. మనం ఆ రక్షణ వలయంలో ఉండాలి, అందరికి కూడా ఆ రక్షణ వలయాన్ని అందించాలి. దీన్ని పటిష్టం చేసుకోవడం, దీన్ని పుష్టివంతంగా చేసుకోవడం కోసం ఈ కృష్ణాష్టమి చాలా అనువైన సమయము, మంగళకరమైన సమయము. కృష్ణుడు ఈ జగత్తులో వచ్చినటువంటి 5 ప్రభావాలను అనుభవం చేసుకోవడానికి కూడా ఉత్తమ సమయం అని ఇవాటికి మనం విరామం ఇద్దాం. మన కృష్ణాష్టమి ఉత్సాహంలో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అయితే వచ్చే వారం ఎప్పుడు అనే సంగతి నేను మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. దాని ప్రకారం శుక్రవారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చూద్దాం. ఎందుకంటే చెప్పలేను, ఏదో సమయంలో చూద్దాం అందరం. శ్రీమద్ భాగవతరాజుకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. Yes, హరే కృష్ణ.